ఇంతమంది వారు చెప్పారు ఎస్ఐఆర్ గురించి. 1-2 మినిట్స్ మీకు ఎస్ఐఆర్ గురించి చెప్పేసాను. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎలక్ట్రల్ ప్రాసెస్. ఇది ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో, ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్లో క్లీనింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఓటర్ లిస్ట్. ఇది 1956లో ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, 1965లో జరిగింది, 70లో జరిగింది, 80లో జరిగింది, 90లో జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ వాజ్ డన్ ఇన్ 2002. ఇదేదో నరేంద్ర మోదీ గారు పెట్టిన ఎస్ఐఆర్ కాదు. ఇది 2002 నుంచి 24 ఇయర్స్ దాకా ఎస్ఐఆర్ జరగలే. సో దెర్ ఇస్ ఎ నీడ్ టు క్లీన్ ది ఓటింగ్ సిస్టమ్, ఓటర్ లిస్ట్. ఎందుకంటే 2002లో ఓటర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయి ఉంటారు, చాలామంది చనిపోయి ఉంటారు, చాలామంది షిఫ్ట్ అయి ఉంటారు. వీళ్ళు ఇక అదే ఏరియాలో ఉంటారు కానీ వేరే చోట వెళ్ళి ఉంటారు. దీనికి Form 6, Form 7, Form 8 ఉంటుంది. అది మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇస్తారు. అది Form 6 ఈజ్ ఫర్ ఎంట్రీ, Form 7 ఫర్ డిలీషన్ అండ్ Form 8 ఫర్ ట్రాన్స్ఫర్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్. ఇది నరేంద్ర మోదీ గారు పెట్టిన రూల్ కాదు, బీజేపీ పెట్టిన రూల్ కాదు. ఇది ప్రాసెస్. 2002లో లిస్ట్లో ఉన్నటువంటి ఒక నేమ్స్ అన్నీ కూడా చాలామంది చనిపోయినా కూడా వాళ్ళ పేర్లు వస్తున్నాయి, చాలామంది మన ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా పేర్లు వస్తున్నాయి. ఓటర్ లిస్ట్ అయితే 1400 మంది ఉంటాయి. ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం 30% అవుతుంది. మనం ఒక అర్బన్ ఓటింగ్ లెథార్జీ ఉన్నప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఎందుకు అవుతుందంటే దిస్ ఈజ్ ది రీజన్. ఓటర్ లిస్ట్ 1400 మంది ఉంటారు కానీ జెన్యూన్గా ఆ ఏరియాలో ఉంటుంది మాత్రం ఓన్లీ 700 మందే. ఆ 700 మీకు 50% అయితే మీకు 30% పోలింగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది రీజన్ వై ది ఓటర్ లిస్ట్ షుడ్ బి క్లీన్స్. ఒకటి, ఓల్డ్ సిటీలో పోతే ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు ఉంటాయి, క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో మీరు బాలాపూర్ ఏరియా పోతే మొత్తం రోహింగ్యాస్ కాలనీస్ ఉన్నాయి అక్కడ, స్లమ్స్. ఇప్పుడు మీకు స్లమ్మింగ్ హఫీజ్పేటలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మీకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్స్ చాలామంది రోహింగ్యాలు వాళ్ళు. బట్ దే లుక్ లైక్ అస్ బర్మీస్ టైప్ కాబట్టి, వాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా మళ్ళానే ఉంటారు, బెంగాలీ మాట్లాడతారు. అరే వీడు బెంగాలీ నుంచి అనుకుంటాం మనం, కానీ ఈ రోహింగ్యా. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్తో వాళ్ళకి ఆధార్ కార్డులు ఏదో వచ్చినాయి, వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు డిటెక్ట్, డిలీట్ అండ్ డీపోర్ట్. ఇది మనం గుర్తుపెట్టుకో, డిటెక్ట్, డిలీట్ అండ్ డీపోర్ట్. సో ఎస్ఐఆర్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ కాగానే ఎస్ఐఆర్ నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. నీకు ఉన్న అందరిని కోరుతున్నాను, కైండ్లీ ఎన్రోల్ యువర్ ఓట్. మీరు చేసుకోండి. ఎన్రోల్ చేసిన తర్వాత ఎవరైతే లేరు వాళ్ళని డిలీట్ చేయించండి, మీరే చేయించండి. ఎందుకంటే మన అనవసరంగా ఓటర్ లిస్టు ఎందుకని 57 crores ఓటర్స్ అయిపోయింది ఇది దేశంలో ఎస్ఐఆర్. ఇప్పుడు 37 crores మిగిలినాయి. ఆ 37 crores తెలంగాణ ఈజ్ 1. సో ఎస్ఐఆర్ చేసుకున్నప్పుడు నేను ఒకటే కొడుతు, చాలామంది బీహార్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తరుణ్ ఉన్నాడు రాజస్థాన్, ఆర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు ఉన్నారు, వారు ఏదో గోదావరి జిల్లా అంటున్నారు. మీరు ఓటు ఇక్కడ చేయించుకోండి, అక్కడ చేసే అవసరం లేదు. ఈసారి ఒకటే 1 place ఓన్లీ 1 vote. ఇంతకుముందు ఏమైతే నాకు సర్పంచ్ కాబట్టి అక్కడ ఓటు, నా ఊళ్ళో ఓటు ఉండే, ఈడ కూడా ఉంటుండే. సో 2 places ఓటు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉండదు. యూ విల్ హ్యావ్ ఓన్లీ 1 vote ఎట్ 1 place. ఆ సిస్టమ్తో తీపిచ్చేస్తారు. అయితే మీరు ఇప్పుడు మా ఊళ్ళో పోయి వేసుకుంటా, మీరు ఎవ్రీవన్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ. సో లెట్ us నాట్ థింక్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్లేసెస్ వేర్ వీ షుడ్ ఓట్. ఓట్ ఇక్కడ వేయించుకుంటే దేర్ ఆర్ 2 advantages. One, we can stop the Majlis party from coming to power in this area. ఒకటి. రెండోది, you are all now observed here, assimilated here. You have been citizens of Telangana, you have been resident of Hyderabad. ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ ఉన్నాం మనం. హైదరాబాద్ ద ప్రౌడ్ సిటీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా వాజ్పేయి గారు అప్పుడు ఇచ్చారు మంచి, అప్పుడు మా సపోర్ట్లో ఉండే అప్పుడు టీడీపీ 29 seats మనకి ఇస్తే ఆ రోజు మేము సపోర్ట్ చేసుకుంటూ అన్ని సైబర్ సిటీ గివ్స్ అన్నీ కూడా ఆ రోజు వాజ్పేయి గారి యొక్క టైంలోనే చంద్రబాబు నాయుడు గారు వాజ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది, సస్టైనబిలిటీ ఉన్నది ఇక్కడ. యూ హావ్ గాట్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్, వెదర్ అన్నీ బాగున్నాయి. కాబట్టి ఇక్కడే అందరు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను. మూడో పాయింట్ ఏంటంటే మీకు బూత్ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అంటే మీకు దగ్గరలో ఉన్నది ఇక్కడ, మరి చాలా చోట దూరం ఉన్నది. 500 to 800 votes ఎక్కడైతే ఉంటాయో అపార్ట్మెంట్స్లో, వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ మీద యూ విల్ గెట్ ది పోలింగ్ బూత్ దేర్ ఓన్లీ. యూ విల్ గెట్ దేర్ విత్ ఇన్ ది కమ్యూనిటీ. సో మీకు బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఇక దూరం ఉంటే పైలే, అప్పుడు మేము అంటుండే పైలే మద్దాన్ బాద్ మే జల్పాన్ అని.
ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీరు ఎప్పుడైనా పోయి ఓటు వేసుకోవచ్చు. కాబట్టి దగ్గరలో ఉంటుంది కాబట్టి డే అంతా యూ కెన్ యూజ్ యువర్ సర్వీసెస్. ఇది ఎస్ఐఆర్ది. బంగ్లాదేశ్ చాలామంది వీడౌట్ చేసాం. 12 lakh ఓటర్స్ హ్యావ్ బీన్ వీడౌట్ అవుట్ ఇన్ బెంగాల్. చేయాలంటే ఇంత ఈ ఒక 50 crores ఒక 50 lakhs ఓటర్స్ని 2-3 రాష్ట్రాల్లో డిలీట్ చేశారు. అది దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళు. మరి తీయాల్సిన అవసరం ఉంది కదా. దిస్ పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఆల్సో. కాబట్టి మీరు అందరూ కూడా ఎస్ఐఆర్లో మీరు పార్టిసిపేట్ కాండి, మీ ఓటు రాదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఓటు చేయకపోతే 20 years దాకా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓట్. సో ఇది మరి ఎస్ఐఆర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేదో మోదీ గారు తెచ్చిందో ఏదో దురుద్దేశంతో పెట్టింది కాదు. ఎర్లియర్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆల్సో డన్ దిస్. సో కాబట్టి ఇది నో ఫియర్ అబౌట్ ఎస్ఐఆర్. థర్డ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా వార్ జరుగుతుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నది. యు ఆర్ సీయింగ్ ఇజ్రాయెల్ అండ్ లిబనాన్ ఇవన్నీ కూడా వెస్టర్న్ ఏషియా ఇవన్నీ కూడా గొడవలు ఉన్నాయి. యుఎస్ ఈజ్ అటాక్, ఇవాళ వార్నింగ్ ఇచ్చాడు ఇది అయ్యేస్తామని చెప్పేసి. సో ఇటువంటి ఒక బ్యాక్గ్రౌండ్లో వరల్డ్ ఈజ్ ఫేసింగ్ విత్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ అండ్ గ్యాస్ క్రైసిస్. ఓన్లీ 4 leaders రేషనింగ్ అది. అండ్ పాకిస్తాన్లో 8 leaders, బంగ్లాదేశ్లో 2 leaders రేషనింగ్ అంటుండే నేను. There are G20 countries where the prices have increased from 17% to 50% on all fuel prices. భారతదేశం ఒకటే దేశము ఇంత క్రైసిస్ ఉన్నప్పుడు కూడా వీఆర్ ఏబుల్ టు మేనేజ్ వితౌట్ ఎనీ ప్రైస్ ఇంక్రీజ్, అండ్ వితౌట్ ఎనీ షార్టేజ్ టు ద గ్యాస్. ఇది డొమెస్టిక్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమర్షియల్. 200 rupees ఇంక్రీజ్ చేశారు. బికాస్ అది కమర్షియల్, నాట్ ఎ సింగిల్ కామన్ మ్యాన్ ఈజ్ బర్డన్డ్ విత్ ది ప్రైస్ రైస్. జిఎస్టీలు తగ్గించాం. ఇంత క్రైసిస్లో కూడా మళ్ళీ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి పెట్రోల్ ధర తగ్గించుకున్నాం, మనం డీజిల్ ధర తగ్గించుకున్నాం. సో ఎట్లా అవుతున్నది అనేది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మోదీస్ కన్సర్న్ ఫర్ ది కామన్ మ్యాన్. అది మనం గుర్తుపెట్టాం. మోదీ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ ఫర్ కామన్ మ్యాన్. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ రష్యా, చైనా కూడా. మనం ఒక డిప్లొమాటిక్ రిలేషన్స్తో వీఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్ విత్ ఇజ్రాయెల్, విత్ ఇరాన్, బోత్. ఏదైనా సరే మనం వీఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్ విత్ రష్యా అండ్ ఆల్సో విత్ యుక్రెయిన్. వీఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్ విత్ యుఎస్ అండ్ ఆల్సో విత్ అదర్ వెస్టర్న్ నాటో అండ్ అదర్ కంట్రీస్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం భారతదేశం టుడే వీఆర్ పీస్ఫుల్, వీఆర్ నాట్ ఎ వార్ మాంగరింగ్ కంట్రీ లైక్ అదర్స్. సో ఈ వార్ సిచ్యువేషన్లో కూడా ఇండియా ఈజ్ సేఫ్, ఇండియా ఈజ్ కామ్, ఇండియా ఈజ్ పీస్ఫుల్, India is progressing. Today we are 4th largest economy in the world. Soon we are going to become the 3rd largest economy in the world. Anidi mana goal is number 1, that will soon happen. I am very much confident. Chinna rendu moodu ante cheyame em chesarante 2014 lo when BJP government, before government coming to power, there were 75 airports in this country. Ante 60 years rule of Congress party has given 75 airports. But 11 years of BJP's rule has given another 75. There are 150 airports. Telangana varaku vache varaku 2014 varaku there was 2,400 kilometers of highways, national highways. Now now 2011 nunchi ippadi varaku 2,700 kilometers of highways have been created now, even now. Adante anni rakaluga ee roju development avutundi. National highways, ports, ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రీస్. మీరు చూస్తే మొత్తం ఇది శంషాబాద్ పక్కన అన్ని టాటా ఫ్యూసేజ్ అండ్ దెన్ స్పేస్ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చినాయి మీకు అక్కడ. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా. సో అందుకనే డెఫినెట్లీ ఇండియా హ్యాస్ గ్రోన్. సో దిస్ నథింగ్ టు వరీ. గ్యాస్ లేదని కొంతమంది రూమర్స్ పెట్టి దాన్ని రన్ ఆన్ పెట్రోల్ బంక్స్. ఇప్పుడు బ్యాంక్ కార్డ్ వాడు పెట్రోల్ బంక్ కూడా పిలుస్తుంది, సార్ మా దగ్గర పోయించుకుంటు సార్ అంటాడు రమ్మని. అటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ అవర్ కంట్రీ ఈజ్ నౌ డూయింగ్. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దట్ 2-3 questions I will take and definitely I will go for breakfast ఉంది కదా మన. ఓకే రైట్.